అందరికీ వందాలండి. తెలుగు టు ఒరియా మీడియాలో అందరికీ వందనాలు. ఈ సమయంలో కూడా యోబు గ్రంథమును గురించి, యోబు గ్రంథం, యోబుల ప్రార్థన జీవితం గురించి ధ్యానించబోతున్నాం. प्रभु नाम धन्यवाद हो समस्त को नमस्कार। आमने आईव पुस्तक प्रार्थनार जीवन विषय आमे ध्यान करिबा। యోబు చాప్టర్ 1 వర్స్ 1 మరి 5 అక్కడ చదువుకొని ప్రార్థన చేసుకుంటాం. రైట్. आईव पुस्तक 1 पर्वर 1 पद 5 पढ़िबा। पढ़ो भाई करें पढ़ो बढ़िया आज्ञा। हाँ। उस देश रे आईव नामक एक व्यक्ति थिला। आ से मनुष्य सिद्ध और सरल परमेश्वर भयकारी और कुक्रिया त्यागी थिला। पुणी पालिक्रमे सेमानक भजन दिन गत हुअन्ते आईव सेमानक डकाई पवित्र कला और अति प्रभात रे उठी से समस्तक सख्य अनुसार होम बलि उत्सर्ग कला। कारण आईव कहिला होई पारे आमर पुत्र माने पाप करिथिबे और मने मने परमेश्वर को प्रत्याग करथिबे। एई रूपे आईव सर्वदा कला। తెలుగులో చదవనా పరిశుద్ధరావనా? పరిశుద్ధరావనా ఉండారా? 1 వర్స్ 1 అగైన్ చాప్టర్ 1 వర్స్ 5. పరిశుద్ధరావనా ఇంకా ఎవరైనా చదవండి అమ్మా. అన్న తెలుగులో చదవండి అన్న. 1 వర్స్ 1 చాప్టర్ 1 వర్స్ 1 చాప్టర్ 1 వర్స్ 5. ఓకే. ఊరు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. 5th వర్స్. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషింతురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలులు అర్పించుతూ వచ్చెను. యోబు నిత్యము ఇలాగున చేయుచుండెను. థ్యాంక్ యూ. అందరికి వందాలు. చదివిన వాక్యం దేవుడు జీవించిన కాక. ఇప్పుడు చూసినప్పుడు యోబు ప్లేస్ ఎక్కడ ఉండారంటే ఊసు దేశంలో ఉన్నాడు. ఆవిడ ఎలాంటి ఉన్నాడు? మనుషుడుగా ఉన్నాడు. ఎలాంటి ఆత్మపులు ఎలా ఉండాడంటే ఉత్తముడుగా ఉన్నాడు, సన్మార్గుడుగా, దేవునికి భయపడేవాడుగా, చెట్టుతనం విసర్జించేవాడుగా ఉన్నాడు. ଏବେ ଆମେ ଦେଖୁଅଛୁ ଆଇବ ପୁସ୍ତକ 1 ପର୍ବର 1ରେ ଆଇବ ବର୍ତ୍ତମାନ ଉଷ ଦେଶରେ ଅଛନ୍ତି। ଆଉ ସେ କେମିତି ଅଛନ୍ତି? ସିଦ୍ଧ ଭାବରେ, ସରଳ ଭାବରେ, ପରମେଶ୍ୱର ଭୟକାରୀ ଭାବରେ కుక్రియా త్యాగి భావరే సే అଛନ୍ତି. ప్రతిరోజు ఏం చేశాడు అంటే అక్కడ చూసుకున్నప్పుడు 5లో వాళ్ళ పుట్టుక దినం వచ్చినప్పుడు కూడా వాళ్ళ అందరి బిడ్డలంతా వాళ్ళు పిలిచి బలిపడంలో పిలిచి దహన బలి అర్పించి పరిశుద్ధం చేసి ఇలాంటి ప్రార్థన చేసేవాడుగా అక్కడ ఉన్నాడని చూసుకున్నాం. ପୁଣି 5 ପଦରେ ଆମେ ଦେଖୁଛୁ ପାଳିକ୍ରମେ ସେମାନଙ୍କର ଭଜନ ଦିନ ଗତ ହୁଅନ୍ତେ ଆଉ ଆଇବ ସମସ୍ତଙ୍କୁ ଡକେଇ ପବିତ୍ର କରି ଏହି ପ୍ରକାରେ ସେ ସର୍ବଦା କରୁଥିଲା ଆମେ ଦେଖୁଛୁ. బట్ యోబుకు ఇక్కడ అన్ని విధాల ఆస్తులు ఉన్నా, అన్ని విధాల ఆశీర్వాదం ఉన్నా కూడా యోబు అలవాటు ఏమంటే భయపడి పరిశుద్ధంగా జీవించి బలిలు అర్పణించి బలిపీఠంలో తన బిడ్డలు పెంచేవాడుగా చూస్తూ ఉన్నాం. ଆମେ ଦେଖୁଛୁ ଆଇବଙ୍କର ସବୁ ଗୁଣ ଅତି ଉତ୍ତମ ଥିଲେ ମଧ୍ୟ ସେ ଏହି ପ୍ରକାର ପ୍ରଭୁଙ୍କୁ ଭୟ କଲେ ମଧ୍ୟ, ସିଦ୍ଧ ଥିଲେ ମଧ୍ୟ, ଭୟକାରୀ କୁକ୍ରିୟା ତ୍ୟାଗୀ ଥିଲେ ମଧ୍ୟ ସେ ଏହି ପ୍ରାର୍ଥନା କରିବାର ସ୍ୱଭାବ ସେ ସର୍ବଦା ଥିଲା. అక్కడ సెకండ్ చూసుకున్నప్పుడు యోబు 1:20-22 చాప్టర్ 1 వర్స్ 20 and 20, 21, 22. అప్పుడు
యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గురిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. 22. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ଆମେ ପଢିବା, ସେତେବେଳେ ଆଇବ ଉଠି ଆପଣା ବସ୍ତ୍ର ଚିରିଲା ଓ ଆପଣା ମସ୍ତକ ମୁଣ୍ଡନ କଲା ଓ ଭୂମିରେ ପଡି ପ୍ରଣାମ କଲା। ଆଉ ସେ କହିଲା, ମୁଁ ମୋ ମାତାର ଗର୍ଭରୁ ଉଲଙ୍ଗ ହୋଇ ଆସିଅଛି ଓ ମୁଁ ଉଲଙ୍ଗ ହୋଇ ସେଟାକୁ ଫେରିଯିବି। ସଦାପ୍ରଭୁ ଦେଲେ ଓ ସଦାପ୍ରଭୁ ନେଇ ଅଛନ୍ତି, ସଦାପ୍ରଭୁଙ୍କ ନାମ ଧନ୍ୟ ହଉ। ଏଇ ସବୁରେ ଆଇବ ପାପ କଲା ନାହିଁ ଅବା పరమేశ్వరుଙ୍କ ପରେ అవివేచనର దోషారోప కల ନାହିଁ। ఇక్కడ ఈ సందర్భం చూస్తుంటే సాతానుకు దేవునికి సంభాషణ జరుగుతున్నది. దేవుడు సాతానుకు అనుమతిస్తున్నాడు. అనుమతించిన తర్వాత యోబు శోధన పడినప్పుడు యోబుకు ఏమేమి ఆస్తి ఉండదో, అంతస్తులు ఉండదో, బిడ్డలు ఉండారో అన్ని కోల్పోయిన సమయంలో ఇక్కడ ప్రార్థన చేస్తాడు చూసుకున్నాం। ଆମେ ଦେଖୁଛୁ ଏହାର ସନ୍ଦର୍ଭ କଣ, ମାନେ ଆଉ ଆଇବଙ୍କ ସହିତ ଶୈତାନର ଆଉ ବାର୍ତ୍ତାଳାପ, ପୁଣି ଶୈତାନ ପରମେଶ୍ୱରଙ୍କ ସହିତ ବାର୍ତ୍ତାଳାପ ହେଲା ପରେ ପରମେଶ୍ୱର ଯେଉଁ ଅନୁମତି ଦଉଅଛନ୍ତି ଆଇବଙ୍କ ଉପରେ, ସେ ସବୁ ଆଇବ ହରେଇ ଦେଲା ପରେ ଆଇବ ଏଇ କଥାଟା କହୁଛି ଆମେ ବର୍ତ୍ତମାନ పడిలు। ఇక్కడ చూసి రెండవ చూస్తున్నప్పుడు ఫస్ట్ మంచిగా ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేసినాడు. సెకండ్ సమయంలో అన్ని కోల్పోయినా కూడా దేవుడు సన్నిధికి వచ్చి మోకరించి తల వెంట్రుక సవరణ చేసుకొని దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన, దేవుడు ఇచ్చినాడు, దేవుడు చూసుకున్నాడు, దేవుడు నామకు స్తోత్రం చెప్పి దేవుడు నామానికి యా దూషణం లేకుండా అక్కడ ప్రార్థన చేసినాడు చూసుకున్నాం। ଆମେ ଦେଖୁଅଛୁ, ପ୍ରଥମରେ ଦେଖିଲୁ ଆଇବକୁ ସବୁ କିଛି ଥିଲେ ମଧ୍ୟ ଆଉ ସେ ସର୍ବଦା ପ୍ରାର୍ଥନା କରୁଥିଲା। ପୁଣି ଆଇବଙ୍କର ସବୁ ଧନ ସମ୍ପତ୍ତି ନଷ୍ଟ ହେଲା ପରେ ମଧ୍ୟ ଆଉ ସେ ଏଇ ପ୍ରକାର ପ୍ରାର୍ଥନାରେ କହୁଥିଲା ଆଉ ଯେ ସଦାପ୍ରଭୁ ଦେଲେ ଆଉ ସଦାପ୍ରଭୁ ଦେଲେ, ସଦାପ୍ରଭୁ ନେଇ ଅଛନ୍ତି, ଆଉ ଏଇ ବିଷୟ ସେ କହୁଅଛନ୍ତି। ఇక్కడ చూసినప్పుడు దేవుని అనీతి ఏమి చేయలేదని కూడా, ఏమి కొరత లేదు, ఏమి కూడా దేవునికి విరోధంగా మాట్లాడలేదని చెప్పి ఇక్కడ చూసుకున్నాం। ଆମେ ଦେଖୁଛୁ ଶେଷ ପଦରେ ପାପ କଲା ନାହିଁ ଅବା ପରମେଶ୍ୱରଙ୍କର ଉପରେ దోషారోప ଆଉ କଲା ନାହିଁ। బట్ మనం ఏం చేస్తాం, ఇబ్బంది ఉంటే, కష్టం ఉంటే దేవుడు కన్ను లేదా, కాదు లేదా, మూకు లేదా, ఇలాంటి ఏంటికి ఇప్పుడు ఏం తప్పు చేసినామని చెప్పి దేవుని పైన నిందారోపి చేసే వాళ్ళు ఉండారు। బట్ యోబు అలా కాకుండా, యోబు నీతివంతుడు కాకుండా దేవుని పైన యా దోషము వాడు కనిపట్టలేదు, ప్రార్థన చేసిన వ్యక్తిగా చూసుకున్నాం। ଆମେ ଦେଖୁଛୁ ଯଦି ଆମମାନଙ୍କ ଜୀବନରେ ଏଇ ପ୍ରକାର ଅବସ୍ଥାରେ ଯଦି ପ୍ରବେଶ କରିବୁ, ଆମକୁ ଅମକ ନାହିଁ, ସମକ ନାହିଁ, ଅନେକ ବିଷୟରେ ପ୍ରଭୁଙ୍କ ଉପରେ ଆମେ ଦୋଷାରୋପ କରିବୁ। କିନ୍ତୁ ଆଇବ ଆଉ ସେ କୌଣସି ଦୋଷାରୋପ ନ କରି ସେ సదాప్రభుଙ୍କ నికటనే ప్రార్థన కలే। ఇంకోటి చూసుకున్నా మూడో అంశం ఏమంటే యోబు చాప్టర్ 7 verse 17। ଆଉ ଗୋଟେ ଆମେ ଦେଖିବା 7-17 ପଦ। యోబు చాప్టర్ 7 17 and 18। మనుష్యుడు చదువుతున్నాను, మనుష్యుడు ఏ పాటి వాడు, అతని ఘనపరచనేలా, అతని మీద నీవు మనస్సు నిలుపనేలా, ప్రతి పగలు నీవు అతని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవు అతని శోధింపనేలా, ఎంతకాలం నీవు నన్ను చూచుట మానుకుందువు, నేను గుటక వెయ్యి వరకు నన్ను విడిచిపెట్టవా, నేను పాపము చేసి తినా, నరులను కనిపెట్టువాడా, నేను నీ ఎడల ఏమి చేయగలను, నేనే భారముగా ఉన్నాను,
ఉమ్, నీవేళ గురి పెట్టితివి, ఉమ్. ఇక్కడ నీవేళ నా అతిక్రమమును పరిహరింపవు, నా దోషము నేల క్షమింపవు. ఉమ్, నేను ఇప్పుడు మంటిలో పండుకొనిదను, నీవు ఉమ్. నన్ను జాగ్రత్తగా వెతికిదుగాని నేను ఆ, లేకపోయేదను. అక్కడ చెప్తాడు నేను ఏమి చేయాలని అడుగుతున్నాడు. కరెక్టా? ఓరియమ్మకి చదువు. ఆమె ఒడియాରେ 2 వచ్చినవన్నా 17, 18 ఓన్లీ. 17, 18, 19 కూడా చదువుకుంటున్నా. ଓକେ। ମନୁଷ୍ୟ କିଏ ଯେ ତୁମେ ତାହାକୁ ମହତ୍ ଜ୍ଞାନ କରିବ ଓ ତା ପ୍ରତି ଆପଣା ହୃଦୟରେ ରଖିବ, ଆଉ ପ୍ରତି ପ୍ରଭାତରେ ତାହାର ତତ୍ତ୍ୱ ନେବ, ଆଉ ପ୍ରତି ନିମିଷରେ ତାହାକୁ ପରୀକ୍ଷା କରିବ। ତୁମେ କେତେ କାଳ ମୋ ଠାରୁ ଆପଣା ଦୃଷ୍ଟି ଫେରେଇବ ନାହିଁ, କିମ୍ବା ମୁଁ ଆପଣା ଛେପ ଢୋକିବା ପର୍ଯ୍ୟନ୍ତ ମତେ ଛାଡିଦେବ ନାହିଁ। ఇక్కడ మూడో అంశం ఏం చెప్పంటే యోబు అన్ని కోల్పోయినాడు, దేవుడు సాధన పర్మిస్తున్నాడు. పర్మిషన్ వచ్చుంటే వాళ్ళు శరీరంలో సాతాను ఆ బాధ పెట్టగా, ఆ శరీరం బాధ పెట్టగా ఆ బాధ నుంచి ఏం చేస్తున్నాడు? మొరపెడుతున్నాడు. ଏବେ ଦେଖୁଛୁ ଆଇବ ସମସ୍ତ ବିଷୟ ସେ ହରେଇ ଦେଲେ, କିନ୍ତୁ ଶାରୀରିକ ଭାବରେ ସେ ଏମିତି ଆଉ କ୍ଲେଶ ପାଉଥିଲେ ମଧ୍ୟ, ସେଇ ପ୍ରକାର ଅବସ୍ଥାରେ ଥିଲେ ମଧ୍ୟ ସେ ସଦାପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ପ୍ରାର୍ଥନା କରୁଥିଲେ। అక్కడ చూసుకున్నప్పుడు 7:18లో ప్రతిరోజు ఖాళీ దూరం, ప్రతి సమయం, ప్రతి నిమిషం చదవండి. ప్రతి పగలు నీవు అతని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవు అతని శోధింపనేలా. ప్రతి క్షణం ఇప్పుడు చూసినప్పుడు వాడు సోదరు ఎలా ఉంటుందా? ప్రతి క్షణము కూడా వాడు దేవుడు సోదరులా ఉన్నంత వ్యక్తిగా చూసుకున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ଆଉ ପ୍ରତି ପ୍ରଭାତରେ ତାହାର ତତ୍ତ୍ୱ ନେବ, ଆଉ ପ୍ରତି ନିମିଷରେ ଆଇବ ପରୀକ୍ଷା ହଉଥିଲେ, ତାହାର ପରୀକ୍ଷା କରିବ ଲେଖା ହେଇଛି। 19 చూసుకుంటే ఆ హెచ్చి మింగి లేకుండా ఎత్తని కాలం నిగిలాంబల్ హౌ లాంగ్ ఐ విల్ స్టిల్ అలోన్ స్వాలో డౌన్ మై స్పిరిట్ 19 ଆଉ 19 ପଦରେ ଆମେ ଦେଖୁଛୁ। తెలుగు చదవండి. ఎన్నది? 19. ఓకే. ఎంతకాలం నీవు నన్ను చూచుట మానకుందువు, నేను గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా? ఎంత కాలం ఒరే కదా చదువు. ఎంతకాలం నీవు నన్ను చూడక మానకుందువు. ତୁମେ କେତେ କାଳ ମୋ ଠାରୁ ଆପଣା ଦୃଷ୍ଟି ଫେରେଇବ ନାହିଁ, କିମ୍ବା ମୁଁ ଆପଣା ଛେପ ଢୋକିବା పర్యంత ମୋତେ ଛାଡିଦେବ ନାହିଁ। చూసుకున్నాం ఎంత కాలమా, రాత్రి పగలు అక్కడ చూసుకున్నప్పుడు నిమిషం చూసుకున్నాం. అది కాకుండా ఎంత కాలం ఇలాంటి నేను నన్ను విడిచిపెట్టవా? అలాంటి యోబు ఎంతో వేదనతో, ఎంత బాధతో దేవుడు సన్నిధిలో మొరపెట్టుగా ఉన్నది చూసుకున్నాం. ଆମେ ଦେଖୁଅଛୁ ଆଇବ ଏଠାରେ କହୁଅଛନ୍ତି ତୁମେ କେତେ କାଳ ମୋ ଠାରୁ ଆପଣା ଦୃଷ୍ଟି ଫେରେଇବ ନାହିଁ, ଏଇ ପ୍ରକାର କଥା କହି ସେ ସଦାପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ଡାକ ପକାଉଛନ୍ତି କିମ୍ବା ପ୍ରାର୍ଥନା କରୁଅଛନ୍ତି। 7:20 చూసుకున్నాం. నా పాపమును మా అక్రమమును ఏముండది, దాన్ని ఏమి క్షమించలేదని చెప్పి తిరగా ప్రశ్న వేస్తున్నాడు. ଆଉ 20 ପଦରେ ସେ ଏମିତି ପ୍ରଶ୍ନ କରୁଛନ୍ତି, ହେ ମନୁଷ୍ୟ ପ୍ରହରୀ, ମୁଁ ପାପ କଲେ ତୁମର କଣ କରେ? ଏଇ ପ୍ରକାର ପ୍ରଶ୍ନ ସେ କହୁଅଛନ୍ତି। ఇంకోటి చూసుకున్నప్పుడు కూడా అదే యోబు గ్రంథంలో యోబు 21:15 ଆଇବ 21ର ତାର 15 ଦେଖନ୍ତୁ ପ୍ରିୟ ମାନେ। ఇంకొక ప్రశ్న అడుగుతున్నాడు. చదవనా 21:15. 21:15 అవునన్నా. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు? మేము ఆయన గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు। ଏବେ ଆମେ ଦେଖୁଛୁ ଓଡିଆରେ ପଢିବା, ଆଉ ଆଇବ ପୁସ୍ତକ 21:15 ସର୍ବଶକ୍ତିମାନ କିଏ ଯେ ଆମ୍ଭେମାନେ ତାହାଙ୍କର ସେବା କରିବା ଓ ତାହାଙ୍କ ନିକଟରେ ପ୍ରାର୍ଥନା କଲେ ଆମ୍ଭେମାନେ କି ଲାଭ ପାଇବା?
ఇక్కడ చూసినప్పుడు సర్వ ప్రశ్న అడుగుతున్నాడు, ఇలాంటి సర్వ శక్తి గల దేవుని సేవించికి ఏం ప్రయోజనం? వాళ్ళ జతలో ప్రార్థన చేస్తే మాకు ప్రయోజనం ఏమంటే యోబు ప్రశ్న చేస్తూ ఉన్నాడు. ଏଠାରେ ଆଇବଙ୍କର ପ୍ରାର୍ଥନା ଆମେ ଦେଖୁଅଛୁ ଯେ ସର୍ବଶକ୍ତିମାନ କିଏ ଯେ ଆମେମାନେ ତାଙ୍କର ସେବା କରିବା, ତାଙ୍କ ନିକଟରେ ପ୍ରାର୍ଥନା କଲେ ଆମମାନେ କି ଲାଭ ପାଇବା, ଏଇ ପ୍ରକାର ପ୍ରଶ୍ନ ସେ ପଚାରୁଛନ୍ତି। ఇక్కడ కూడా చూసుకున్నప్పుడు యోబు 38:1 ଆଉ ଆଇବ ତାର 38ର 1 ପଦ ଦେଖନ୍ତୁ। ఇప్పుడు 38:1 ఇప్పుడు యోబుకి దేవుడు ఉత్తరం ఇస్తున్నాడు. అప్పుడు ଆଉ ଦେଖନ୍ତୁ యెహోవా ଏବେ అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఎలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇప్పుడు జ్ఞానము లేని మాటలు చెప్పి చదవండి. జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచనలు చెరుపుతున్న వీడెవడు? ఇప్పుడు అలాంటి దేవుడి ప్రసన్నమైన తర్వాత యోబుకు ఉత్తరం ఇస్తున్నారు. దేవుడు ఇస్తున్నాడు. ఎక్కడ నుంచి ఇస్తున్నారు? గాలిలో నుంచి, పెరుంగాలి నుంచి దేవుడు ఉత్తరం ఇస్తున్నాడు. ଏବେ ଦେଖୁଅଛୁ ଯେ ଆମେ ଆଇବ ଯେତେବେଳେ ସେ ପ୍ରଶ୍ନ ପଚାରିଲେ ପ୍ରାର୍ଥନାରେ, ତେବେ ପରମେଶ୍ୱର ଏ 38ର 1 ପଦରେ ସଦାପ୍ରଭୁ ଅନନ୍ତର ସଦାପ୍ରଭୁ ଘୂର୍ଣ୍ଣି ବାୟୁ ମଧ୍ୟରୁ ଆଇବକୁ ఉత్తర ଦେଇ କହିଲେ, సదాప్రభు ఉత్తర ଦେଲେ। ఇప్పుడు దేవుడు ప్రశ్న అడుగుతున్నాడు, యోబు జవాబు ఇవ్వలేకపోతున్నాడు. దాదాపు చూస్తే 82 క్వశ్చన్, దాదాపు 82 క్వశ్చన్ ఏమడుతున్నాడు, దేవుడు అడుగుతున్నాడు. యోబు ప్రతి క్వశ్చన్ కు ఏమి ఇవ్వలేదు, జవాబు ఇవ్వలేదు. చూసుకున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ପରମେଶ୍ୱର ପାଖାପାଖି ଆଉ ସେ 82ଟି ପ୍ରଶ୍ନ ପଚାରିଲେ ମଧ୍ୟ ଆଇବ ଗୋଟିଏ ବି ଉତ୍ତର ଦେଇପାରିଲେ ନାହିଁ। ఇప్పుడు యోబు ఫస్ట్ అన్ని బాగున్నప్పుడు ప్రార్థన చేసినాడు. ଏବେ ଆଇବ ଆପଣର ଦୁଃଖର ଅବସ୍ଥାରେ ଥାଇକି ବି ସେ ପ୍ରାର୍ଥନା କଲେ। సెకండ్ అన్ని కోల్పోయిన తర్వాత ప్రార్థన చేసినాడు. ସେ ସମସ୍ତ ହରେଇ ଦେଲା ପରେ ମଧ୍ୟ ପ୍ରାର୍ଥନା କଲେ। మూడవ సమయంలో శరీరం అంతా బాధ పెట్టినప్పుడు దేవునికి మొరపెడుతున్నాడు. ଆଉ ତାଙ୍କ ଶାରୀରିକ ଅବସ୍ଥାରେ ସେ କ୍ଲେଶରେ ଥିଲେ ମଧ୍ୟ ప్రభువుకు ସିଏ ପ୍ରାର୍ଥନା କଲେ। అది కాకుండా యోబు దేవుడు లేదని, ఇలాంటి ఉపద్రవం లేదని, పాపం సమర్పణ ఏమీ చేయలేదని ప్రశ్న అడుగుతున్నారు 21:15 లో. ଆମେ 21:15ରେ ଆମେ ଦେଖୁଅଛୁ ଆଉ ଯେ ସେ କହୁଅଛନ୍ତି ଆଉ ତାହାଙ୍କ ନିକଟରେ ପ୍ରାର୍ଥନା କଲେ ଆମମାନେ କି ଲାଭ ପାଇବା, ଏଇ ପ୍ରକାର ପ୍ରଶ୍ନ ପଚାରୁଛନ୍ତି। ఇప్పుడు 38:1 లో దేవుడు వానికి యోబుకు ఉత్తరం ఇస్తున్నాడు. ଆଉ 38ର 1ରେ ସଦାପ୍ରଭు ଆଇବଙ୍କୁ ఉత్తର దଉଅଛନ୍ତି। ఇప్పుడు యోబు దేవుని అడిగిన దాదాపు 80 క్వశ్చన్ కి ఉత్తరం లేకుండా ఇప్పుడు యోబుడు ఉత్తరం ఇస్తున్నాడు. జోబ్ చాప్టర్ 40:3 ଏବେ ଦେଖୁଛୁ ପ୍ରାୟ 80ଟି ପ୍ରଶ୍ନରେ ମଧ୍ୟ ଆଉ ସେ ଆଇବ କିଛି ଦେଲେନି, କିନ୍ତୁ ପରମେଶ୍ୱର ଏବେ ଉତ୍ତର ଦଉଅଛନ୍ତି ଆମେ ଦେଖୁଅଛୁ। ఇప్పుడు చాప్టర్ 40:3-5 లో ఎలాంటి యోబు ఉత్తరం ఇస్తే చూడండి. ଆଉ ଚାପ୍ଟର 41ରୁ ଆଉ 3-5 ଦେଖନ୍ତୁ। అక్కడ 40:3 పరిస్థితిలో ఉన్నా అన్మ్యూట్ చేసుకోండి. ఓకేనా? 41:3 అది నీతో చెప్పు విన్నపములు చేయునా, మృదువైన మాటలు నీతో పలుకునా. అన్న చాప్టర్ 40:3 40యా? ఓకేనా? ఓకే. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకుందును. ఒక మారు మాట్లాడి తిని నేను మరలా నోరెత్తను, 2 మారులు మాట్లాడి తిని ఇకను పలుకను। ଓଡ଼ିଆରେ ପଢିବା ଆଉ ଆଇବ 40 ପର୍ବ ଆଉ ତାର 3ରୁ ପଢିବା। ତ ଆଇବ ସଦାପ୍ରଭୁଙ୍କୁ ଉତ୍ତର ଦେଇ କହିଲା, ଦେଖ ମୁଁ ଅକିଞ୍ଚନ, ତୁମ୍ଭକୁ କି ଉତ୍ତର ଦେବି? ମୁଁ ନିଜ ମୁଖରେ ଆପଣ ହାତ ଦିଏ। ମୁଁ ଥରେ କଥା କହିଅଛି, ପୁଣି ଉତ୍ତର ଦେବି ନାହିଁ। ମୁଁ 2 ଥର କହିଅଛି, మాత్ర అధిక బొడివి నహి। ఇప్పుడు యోబు దేవుని దగ్గర వచ్చి సమర్పణం చేసుకున్న వ్యక్తిగా చూసుకున్నాం.
ଏଠାରେ ଆମେ ଦେଖୁଛୁ ଆଇବ ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ଆପଣା ଆପଣାକୁ ସମର୍ପଣ କରୁଅଛନ୍ତି। ఇక్కడ చూసినప్పుడు ఏమి దేవుడు మాట్లాడుతున్నాడు అన్ని ప్రశ్న అడిగినాడు. ఇక్కడ చూసుకున్నప్పుడు కీడు నేను నీచుడు తగ్గించుకున్నాడు. నేను నీచుడు తగ్గించిన తర్వాత నేను ఏమి ఉత్తరం ఇచ్చేదని చెప్పి వాడు చెయ్యితో నోరు చూసుకున్నా. ଆମେ ଦେଖୁଛୁ ଆଇବ ଏଠାରେ ସଦାପ୍ରଭୁଙ୍କୁ ଉତ୍ତର ଦେଇ କହୁଅଛନ୍ତି ସେ ଆପଣଙ୍କୁ ଅକିଞ୍ଚନ ଭାବରେ ନିଜକୁ ନମ୍ର କରିକି କହୁଅଛନ୍ତି ତୁମକୁ କିଏ ମୁଁ ଉତ୍ତର ଦେବି, ମୁଁ ନିଜ ମୁଖରେ ଆପଣା ହାତ ଦିଏ କହିକି ନିଜକୁ ନମ୍ର କରିକି ସେ କଥା କହୁଅଛନ୍ତି। అగైన్ సెకండ్ చూసుకున్నాం ఏబు 42లో 1 and 2 చదవండి. ଆଉ 42 ଆଇବ 42ର 1-2 పడంతు। మరియు యెహోవా యోబునకు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, ఆక్షేపణలు చేజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదించవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇయ్యవలెను. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకుందను. అన్న యోబు 42:2 మీరు చదివిన 42 చెప్తున్నారు, రైట్? ఓకే 42:2. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీ ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. ఓకే చదవండి. ପଢିବା ମୁଁ ଜାଣେ ଯେ ତୁମେ ସବୁ କରିପାର ଆଉ ତୁମର କୌଣସି ସଂକଳ୍ପ నివారణ କରାଯାଇ నపారే. దేవుడు సకల కార్యం చేసే సమర్థుడని, దేవుడు ఏమి చేస్తారో అది ఏమి స్టాప్ అయ్యేది కూడా నన్ను అరిందని క్రియ చెప్పారు. రెండు చూసుకున్నా. ଆମେ ଦେଖୁଛୁ ପରମେଶ୍ୱରଙ୍କର କାର୍ଯ୍ୟ ଆଉ ସେ କହୁଛନ୍ତି ମୁଁ ଜାଣେ ତୁମେ ଆଉ ସବୁ କରିପାର ଆଉ ତୁମର କୌଣସି ସଂକଳ୍ପ నివారణ କରାଯାଇ నపారే କହିକି କହୁଛନ୍ତି. ఇప్పుడు తెలుసుకున్నాడు దేవుడు సర్వ శక్తి గల దేవుడు చెప్పుకున్నాం, సర్వ వల్లమే కలిగి దేవుడు చూసుకున్నాడు. అది కాకుండా దేవుడు ఏమి చేస్తాడో అది ఒగుడు ఏం చేశాడో నిలిచేకి సాధ్యం లేదని కూడా యోబు ఎరిగినాడు. ଏବେ ଆଇବ ଦେଖିଲେ ପରମେଶ୍ୱର ସର୍ବଶକ୍ତିମାନ ଆଉ ସେ ସବୁ କିଛି କରିପାରନ୍ତି, ତାଙ୍କର ସଂକଳ୍ପକୁ నివారణ ବି କେହି ବି କରିପାରିବେନି ଆଉ ଆମେ ଦେଖୁଅଛୁ. యోబు 42:7-10లో అక్కడ చూసుకున్నప్పుడు అందరికీ యోబు ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చేసిన తర్వాత యోబు ఎలాంటి మాట్లాడు దేవుడు సాక్షిగా ఇస్తున్నాడు. యోబు బలి అర్పిస్తున్నాడు. 47:7-10లో బలి అర్పణం చేత యోబు నిదానంగా మాట్లాడినాడని దేవుని వాణి గురించి సాక్ష్యం చేస్తున్నాడు. వాడు మీకోసం ప్రార్థన చేస్తాడని కూడా ఒక మార్గం చూపించిన వ్యక్తి చూసుకున్నాం. ଆମେ ଦେଖୁଅଛୁ ତାର 42-7-10 ମଧ୍ୟରେ ଆଇବଙ୍କର ଯୋଉ ପ୍ରକାର ପ୍ରାର୍ଥନା, ଆଇବଙ୍କର ଯୋଉ ବଳିଦାନ, ପୁଣି ଆଇବଙ୍କ ସପକ୍ଷରେ ପରମେଶ୍ୱରଙ୍କର ଉତ୍ତମ ସାକ୍ଷ୍ୟ ତାଙ୍କ ମିତ୍ର ମାନଙ୍କ ମଧ୍ୟରେ ଆମେ ଦେଖୁଅଛୁ. 42:9లో దేవుడు యోబుని మొగ కాంతి చూసినాడని చూసుకున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ତାର 42-9 ପଦରେ ସଦାପ୍ରଭୁଙ୍କ ଆଜ୍ଞା ପ୍ରମାଣେ କର୍ମ କଲେ ସଦାପ୍ରଭୁ ଆଇବକୁ ଗ୍ରାହ୍ୟ କଲେ ଲେଖା ହେଇଛି. దేవుడు యోబు చూసినారు, యోబుని దీనస్థితి చూసినారు, యోబును ముఖకాంతి చూసినారు, యోబు తగ్గించిన విధానం చూసుకున్నారు, యోబు మాట్లాడే విధానం చూసుకున్న తర్వాత 42:10లో యోబు స్నేహితు ప్రార్థన చేసిన తర్వాత వాడు అలా చదవండి. ଆମେ ଦେଖୁଛୁ ଆଇବଙ୍କର ଆଇବଙ୍କର ସମସ୍ତ ଅବସ୍ଥା ଦେଖିଲେ, ଆଇବଙ୍କର ଦୁଃଖ ଦେଖିଲେ, ଆଇବଙ୍କର ମୁଖ ଦେଖିଲେ, ଆଇବଙ୍କର କଥା ଦେଖିଲେ, ଏ ସବୁ ଦେଖିଲା ପରେ ଏ 10 ପଦରେ ଆମେ ପଢିବା. 42:10 చదవనప్పుడు మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ଆମେ ପଢିବା 10 ପଦ. ପୁଣି ଆଇବ ଆପଣା ମିତ୍ର ମାନଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରନ୍ତେ, ସଦାପ୍ରଭୁ ତାର ବନ୍ଦୀ ଅବସ୍ଥା ପରିବର୍ତ୍ତନ କଲେ, ପୁଣି ସଦାପ୍ରଭୁ ଆଇବକୁ ତାର ପୂର୍ବ ସମ୍ପଦର
ଦ୍ୱିଗୁଣ ପ୍ରଦାନ କଲେ। ఇప్పుడు యోబు ప్రార్థన చేసే వలన దేవుడు ఏం అనుగ్రహం చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళు స్థిరయింప మాట్లాడారు. అది కాకుండా రెండంతలుగా ఎలాంటి పూర్వస్థితి కలిగి చేసి రెండంతలుగా ఆశీర్వాదం పొందిన వ్యక్తిగా చూసుకున్నాం. ଏବେ ଦେଖୁଛୁ ଆଇବଙ୍କର ଆଉ ପ୍ରାର୍ଥନା କଲା ପରେ ସେ ମିତ୍ର ମାନଙ୍କ ପାଇଁ ସେ ବନ୍ଧି ଅବସ୍ଥା ପରିବର୍ତ୍ତନ କରିକି ସଦାପ୍ରଭୁ ତାହାର ପୂର୍ବ ସମ୍ପଦର ଦ୍ୱିଗୁଣ ପ୍ରଦାନ କଲେ। ఇది రిజల్ట్ ఏమంటే యాకోబు 5:30, బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 5:13. యాకోబు ఇదిలో చాప్టర్ 5 లో అక్కడ వాడు రాస్తున్నాడు. ଯାକୁବ 5ର ଆଉ ଦେଖା ହେଇଛି ସେଇଠି 5:11, 12 and 12. 5ର 11 ଆଉ 12 అన్నా చదవన్నా. 10 జేమ్స్ 5:11 అన్నా. 5:11 ఓకే. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియును కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. ఇప్పుడు ଏବେ ଆମେ ପଢିବା 5ର 11, 12. ଦେଖ, ଯୋଉମାନେ ସହିଷ୍ଣୁ ହୋଇ ରହିଥିଲେ ଆମ୍ଭେମାନେ ସେମାନଙ୍କୁ ଧନ୍ୟ ବୋଲି କହିଥାଉ। ତୁମେମାନେ ଆଇବଙ୍କ ସହିଷ୍ଣୁତା ବିଷୟରେ ଶୁଣିଅଛ, ପୁଣି ପ୍ରଭୁଙ୍କର ଶେଷ କାର୍ଯ୍ୟ ଦେଖି ଜାଣିଅଛ ଯେ ସେ దయారే పరిపూర్ణ కృపావాన్ అటంతి. ఇప్పుడు యోబు ఇంకొక క్యారెక్టర్ ఏమంటే సగనం కలిగి జీవించవలన, సగనం కలిగి మాట్లాడద వలన, సగనం కలిగి ఏమి పాపం లేకుండా ప్రార్థన చేసే వలన దేవుడు సగనం కలిగి ఉండేది వలన అది రిజల్ట్ ఏమైంది, రెండంతలుగా ఆశీర్వాదం పొందిన వ్యక్తి చూసుకున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ଆଇବଙ୍କ ଜୀବନରେ ଥିବା ସହିଷ୍ଣୁତା, ସେ ପ୍ରାର୍ଥନା କଲେ, ସହିଷ୍ଣୁତାରେ ସେ ଦୁଃଖ ସବୁ ସହିଲେ, ସହିଷ୍ଣୁତାରେ ସେ ଯେତେବେଳେ ଜୀବନ କାଟିଲେ ତାହାର ଫଳାଫଳ ଦ୍ୱିଗୁଣରେ ଆଉ ସମ୍ପଦର ଦ୍ୱିଗୁଣ ప్రదాన కలే పరమేశ్వర. అక్కడ చూసుకున్నప్పుడు దేవుడు అన్ని చేసే సమర్థుడని యోబు ఎరిగినాడు. ଆମେ ଦେଖିଲୁ ଯେ ଆଇବ ଜାଣିଲେ ଯେ ହେ ସଦାପ୍ରଭୁ ତୁମେ ସବୁ କରିପାର ବୋଲି କହିଲେ. ఇక్కడ చూసుకున్నప్పుడు దేవుడు ఎలాంటి వాడు, కనికరం కలవ కృప కలిగే దేవుడని ఇక్కడ చూసుకున్నా. କିନ୍ତୁ ଏଠାରେ ଯାକୁବ ପୁସ୍ତକରେ ଆମେ ଦେଖିଲୁ ଯେ ସଦାପ୍ରଭୁ ଦୟାରେ ପରିପୂର୍ଣ୍ଣ ଆଉ కృపావాన్ అటంతి. బట్ మన జీవితం మనం ఏం చేయాలి, అదే జేమ్స్ చాప్టర్ 5:13 and 14 ପଡିବ। ଆଉ ସେ 5ର 13 ଦେଖନ୍ତୁ, చదువుతారనా? 13, 14. జేమ్స్ చాప్టర్ 5:13 and 14. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపించవలెను, వారు ప్రభునామమున అతనికి నూనె రాచి ఆయన అతని కొరకు ప్రార్థన చేయవలెను. ଆମେ ଓଡିଆରେ ପଢିବା ଯାକୁବ ତାର 5ର 13, 14 ପଦ। ତୁମମାନଙ୍କ ମଧ୍ୟରେ କଣ କେହି ଦୁଃଖ ଭୋଗ କରୁଅଛି, ସେ ପ୍ରାର୍ଥନା କରୁ। କେହି କଣ ଆନନ୍ଦିତ ଅଟେ, ସେ ଗୀତ ଗାନ କରୁ। ତୁମମାନଙ୍କ ମଧ୍ୟରେ କଣ କେହି ପୀଡିତ, ସେ ମଣ୍ଡଳୀର ପ୍ରାଚୀନ ମାନଙ୍କୁ ଡକାଉ। ସେମାନେ ପ୍ରଭୁଙ୍କ ନାମରେ ତୈଳ ମଖାଇ ତା ନିମନ୍ତେ ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ। ఇప్పుడు యాకోబు యోబున గురించి స్థితి చూసి సగనం కలిగే వాడు చూసి రెండెత్తరే ఆశీర్వాదం పొందుకున్నాడు, దేవును కనికరం చూపించాడు. యాకోబు రాస్తూ ఇక్కడ మనకి చెప్పే మాట ఏమంటే, మీకు హింస వచ్చిన మనం ఏం చేయాలి, కష్టం వచ్చినా ప్రార్థన చేయాలి, సంతోషంగా ఉన్న కీర్తన పడాలి. ଆଉ ଏଠାରେ ଆମେ ଦେଖୁଛୁ ପରମେଶ୍ୱର ଆଇବଙ୍କର ସହିଷ୍ଣୁତା ହେତୁ ଆଉ ସେ କି ପ୍ରକାର ଦୟା ଆଉ କୃପାବାନ ଦେଖେଇଲେ ଆଇବଙ୍କ ଜୀବନରେ। ଆଇବଙ୍କୁ ସେ ତାର ପୂର୍ବ ସମ୍ପଦର ଦ୍ୱିଗୁଣ ପ୍ରଦାନ କଲେ କହିକି ଯାକୁବ ଲେଖୁଅଛନ୍ତି। ଆମକୁ କହୁଛନ୍ତି ଯଦି କେହି ଦୁଃଖ ଭୋଗ ସେ ପ୍ରାର୍ଥନା କରୁ, କେହି ଆନନ୍ଦିତ ସେ ଗୀତ ଗାନ କରୁ କହିଲେ। బట్ యోబు ఏం చేసినాడు, సంతోషంగా ఉన్నంత కూడా ప్రార్థన చేసినాడు, కష్టం వచ్చినా కూడా ప్రార్థన చేసిన వ్యక్తి చూసుకున్నా. ଆଇବ କଣ କଲେ, ଦୁଃଖରେ ଥିଲେ ବି ପ୍ରାର୍ଥନା କଲେ, ଆନନ୍ଦରେ ଥିଲେ ବି ପ୍ରାର୍ଥନା କଲେ ଆମେ ଦେଖୁଛୁ।
మరి సంఘకాలంలో యోబుకి వ్యాధి వచ్చినప్పుడు ఏం చేసినాడు? దేవునితో మొరపెట్టినాడు. ఇప్పుడు యాకోబు ఏం చెప్తాడు? మరి వ్యాధి వచ్చి ఏం చేయాలి? సంఘ పెద్దలను పిలిపించి ప్రార్థన చేయాలని చెప్తున్నాడు. ଆଇବଙ୍କ ଜୀବନରେ ଯେତେବେଳେ ସେ ସଙ୍କଟ ଆସିଲା, ପୀଡ଼ିତ ହେଲେ, ସେ ପ୍ରାର୍ଥନା କଲେ। କିନ୍ତୁ ଯାକୁବ କଣ କହିଲେ? ଯଦି କେହି ଦୁଃଖ ଭୋଗ କରି ସେ ପ୍ରାର୍ଥନା କରୁ, କହିଲେ మండలిର ప్రాచీన ମାନଙ୍କୁ ଡକେଇ। ఆ పాత నిబంధన కాలంలో అన్ని దేవుడుగా ఉన్నాడు కాబట్టి యోబు దేవుని పైన నమ్మకం పెట్టి భక్తుడిగా ఉత్తముడుగా జీవించి భయం కలిగి జీవించి ఆ దేవుడు సేవించిన వ్యక్తిని చూసుకున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ପୁରାତନ ନିୟମରେ ଆଇବ ଆଉ ସଦାପ୍ରଭୁଙ୍କ ସମ୍ମୁଖରେ ସେ ଧାର୍ମିକ, ଭୟଭକ୍ତି, ଉତ୍ତମ, ସରଳ ବ୍ୟକ୍ତି ଭାବରେ ଥିଲେ। బట్ ఇక్కడ చూసుకున్నప్పుడు మీరు ఏం చేయాలి? సంఘముకు బాధ్యత అర్పించి సంఘ పెద్దలు పిలిపించి సంఘ పెద్దలు వాణి కోసం ప్రార్థన చేస్తారని ఒక బాధ్యత సంఘం పైన అప్పగించినట్టు చూసుకున్నాం. କିନ୍ତୁ ଆମେ ନୂତନ ନିୟମରେ ଦେଖୁଛୁ ଯଦି କେହି ପୀଡ଼ିତ ହୁଏ ତାହେଲେ ମଣ୍ଡଳୀର ପ୍ରାଚୀନ ମାନଙ୍କୁ ସେ ଡକାଉ ଆଉ ପ୍ରଭୁଙ୍କ ନାମରେ ସେମାନେ ପ୍ରାର୍ଥନା କରିବା ପାଇଁ ଆଦେଶ ଦିଆଯାଇଛି ନୂତନ ନିୟମରେ। ఇక్కడ చూసుకున్నప్పుడు యోబు ఎలాంటి జీవితంలో కష్టకాలంలో ఇబ్బందులు ప్రార్థన పూర్వకంగా బలం పొంది శక్తి పొంది ఆశీర్వాదం పొందే వ్యక్తి చూసుకున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ଆଇବ ସେଇ ସଂକଟରେ କ୍ଲେଶ ସମୟରେ କି ପ୍ରକାର ସେ ଭୟ ଭକ୍ତି ରହିକି ପ୍ରାର୍ଥନା କଲେ, ଭକ୍ତିରେ ଜୀବନ କାଟିଲେ ଆଉ ସେ ଦ୍ୱିଗୁଣ ఆశీర్వాద ପାଇଲେ ଆମେ ଦେଖିଲୁ। ఇప్పుడు అపోస్తలుల కృత్యాలు 14:22లో అక్కడ చూసినప్పుడు ఏం చెప్పినా అనేక ఉపద్రవములు యాక్ట్స్ 14:22 ଆଉ ଦେଖୁଛୁ సంఘకాలంలో ఏమైంది? అపోస్తలుల బాధ్యత ఏమంటే శిష్యులు మనసును దృఢపడిసి విశ్వాసంలో స్థిరంగా ఉండాలని చెప్పి మనం అనేక ఉపద్రవ రూపంలో దేవుని రాజ్యం ప్రవేశించాలని వాడు విశ్వాస స్థిరంగా ఉన్న మాట చెప్తున్నారు. ଆଉ ଆମେ ଦେଖୁଛୁ ସେ 14:22 ପ୍ରେରିତ 14:22ରେ ପୁଣି ସେ ସ୍ଥାନ ମାନଙ୍କରେ ଶିଷ୍ୟ ମାନଙ୍କ ମନକୁ ସୁସ୍ଥିର କଲେ ଆଉ ବିଶ୍ୱାସରେ ଅଟଳ ରହିବା ପାଇଁ ସେମାନଙ୍କୁ ଉତ୍ସାହ ପ୍ରଦାନ କରି କହିଲେ, ଅନେକ କ୍ଲେଶ ମଧ୍ୟ ଦେଇ ଆମମାନଙ୍କୁ ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟରେ ପ୍ରବେଶ କରିବାକୁ ହେବ। చదువుతారా 14:22లో? సోనేగా యాక్ట్స్ 14:22 యాక్ట్స్ బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 14:22. మనం ఏం చేయాలి? అక్కడ ప్రార్థన చేయాలి, అక్కడ సంఘస్థులు పిలిచి ప్రార్థన చేయాలి. ఇక్కడ చూసుకున్నప్పుడు కూడా చదవండి. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలయననియు వారిని హెచ్చరించరి. ఈ హెచ్చరిక మాట ఏమంటే ఇబ్బంది వస్తుంది, ఉపద్రవం వచ్చేది. బట్ ఇలాంటి సమయంలో మీరు దృఢ మనసుగా ఉండి విశ్వాసంలో దృఢ నిశ్చయంగా ఉండి ఆ భరించి ఎక్కడ పోవాలి? మనము పరలోకం పోవాలి. ଆମେ ଦେଖୁଅଛୁ ଏଠାରେ ନୂତନ ନିୟମରେ ସେଇ ପ୍ରେରିତ ମାନେ ଶିଷ୍ୟ ମାନଙ୍କ ମନକୁ ସୁସ୍ଥିର କଲେ, ପୁଣି ଉତ୍ସାହ ପ୍ରଦାନ କଲେ ଆଉ କହିଲେ ଅନେକ କ୍ଲେଶ ମଧ୍ୟ ଦେଇ ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟରେ ପ୍ରବେଶ କରିବାକୁ ହେବ। యేసుక్రీస్తు చెప్పిన మాట ఏమంటే యోవాను సువార్త 16:33 అక్కడ అపోస్తలులు వాళ్ళు చెప్పిన యోవాను సువార్తలో చెప్పిన మాట ఏమంటే యోవాను 16:33 ଜହନ ଦେଖୁଛୁ 16:33ରେ ଲେଖା ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କଣ କହିଲେ? 16:33 నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకం జయించి ఉన్నాను నేను। ଓଡ଼ିଆରେ ପଢିବା, ତୁମେମାନେ ଯେପରି ମୋ ଠାରେ ଶାନ୍ତି ପ୍ରାପ୍ତ ହୁଅ ଏଥି ନିମନ୍ତେ ମୁଁ ତୁମମାନଙ୍କୁ ଏଇ ସବୁ ବିଷୟ କହିଅଛି। ଜଗତରେ ତୁମମାନଙ୍କ ନିମନ୍ତେ କ୍ଲେଶ ଅଛି, କିନ୍ତୁ ସାହସ ଧର, ମୁଁ జగత్తుకు జయ କରିଅଛି। యేసు మాట లోకంలో ఉపద్రవం ఉండాలి, మీరేం చేయాలి? దృఢ మనసుగా ఉండాలి. ఎలాంటి నేను లోకంను జయించున్నానో అలాంటి కూడా మీరు లోకంను జయించి ఉపద్రవం జయించి దృఢమనగా ఉండి స్థిరంగా ఉండి విశ్వాసం స్థిరంగా ఉండి సాతాన్ని జయించిన తర్వాత ఎక్కడ ప్రవేశిస్తామో ఆ పరలోకంలో ప్రవేశిస్తాం। ଆମେ ଦେଖିଲୁ ଅଟଳ ହେଇକି ରହିବା, ସୁସ୍ଥିର ହେଇକି ରହିବା, କେବଳ ତାହା ନୁହଁ ଆଉ କ୍ଲେଶ ଦେଇକି ମଧ୍ୟ ଆମେ
स्वर्ग को जीवाक पड़िबो पुणी यीशु ख्रीष्ट एठारे कहले साहस द्वारा मध्य कहले సో ఇలాంటి చూసుకున్నప్పుడు కూడా ఇలాంటి మనం ఏం చేయాలి? 1 పీటర్ 2:20 and 21 ఆఖరి వచ్చిన చూసుకుంటాం. प्रथम पीतर तार chapter 2 verse 20 and 21 2 ର 20 ଆଉ 21 ଦେଖନ୍ତୁ. ఏ బుక్ అన్నా? అన్న 1 పేతురు chapter 2 verse 20 and 21 సగనం కలిగి పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 2nd chapter 20 and 21 ఓకే. తప్పిదములకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. దేవునికి అది ప్రియగా ఉండ. 21 ఎందుకు మీరు పిలువబడితిరి? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరియించిపోయెను. ଆସନ୍ତା ମାନେ ଓଡିଆରେ ପଢିବା ପ୍ରଥମ ପିତର ତାର 2:20-21 ତେଣୁ ତୁମେ ମାନେ ଆପଣା ଆପଣା ଦୋଷରୁ ଯଦି ପ୍ରହାର ସହ୍ୟ କର ତେବେ ସେଥିରେ ଅବା କଣ ସୁଖ୍ୟାତି? କିନ୍ତୁ ଯଦି ସତ୍କର୍ମ କରି ଦୁଃଖ ସହ୍ୟ କର ତେବେ ତାହା ଈଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ପ୍ରଶଂସାର ବିଷୟ। ଏଥିନିମନ୍ତେ ହିଁ ତୁମେ ମାନେ ଆହୁତ ହୋଇଅଛ, କାରଣ ତୁମେ ମାନେ ଯେପରି ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ପଦଚିହ୍ନ ଦେଇ ଗମନ କରିଅ ସେଥିପାଇଁ ସେ ମଧ୍ୟ ତୁମମାନଙ୍କ ନିମନ୍ତେ ଦୁଃଖ ଭୋଗ କରି ତୁମମାନଙ୍କୁ ଗୋଟିଏ ఆదర్శ ଦେଖାଇ ଦେଇ ଯାଇଅଛନ୍ତି। ఇక్కడ యోబు ఎలాంటి ప్రియంగా చూసుకున్నాం సగనం చూసుకున్నాం. మనం కూడా మంచి కార్యం చేసి అది సగనం కలిగి సహించుకొని జీవించే అది దేవునికి ముందర ప్రియంగా ఉండదు చూసుకున్నాం. యాక్సెప్టబుల్ టు ద గాడ్. ଆଉ ଆଇବ କେମିତି ସେ ସତ୍ୟ ସରଳ ସିଦ୍ଧତାରେ ସମସ୍ତ ଆଉ ସତ୍କର୍ମ କରିବି ଦୁଃଖ ସହିଲେ ଆମେ ମଧ୍ୟ ସତ୍କର୍ମ କରି ଦୁଃଖ ସହିବା ପାଇଁ ଏଠାରେ ప్రభుଙ୍କର ବାକ୍ୟ ଲେଖାଯାଇଛି। మనం కూడా ఎంత కష్టం దుఃఖం వచ్చినా కూడా యోబు ఎలాంటి సగనం కలిగి దేవుని వైపు చూసి నమ్మకం చూసి దేవుడు అన్ని చేసే సామర్థ్యం ఎరిగి దేవుడి వెంబడించి కొన వరకు స్థిరంగా ఉండి రెండొత్తరిగా ఆశీర్వాదం పొందుకున్నాడు। ଆମେ ଦେଖୁଛୁ ଆଇବଙ୍କର ଜୀବନରେ ଯେତେ ଦୁଃଖ କଷ୍ଟ ହେଲେ ବି ସେ ସବୁ ସହିକି శేషରେ ସେ ଦ୍ୱିଗୁଣ ఆశీర్వాద ପାଇଲେ ଆମେ ଦେଖୁଛୁ। ఇక్కడ చూసుకున్నప్పుడు మనం కూడా పిలువబడిన వారము యేసుక్రీస్తు అడుగు జాడగా నడివి మంచి కార్యం చేసి ఆ స్తోత్రం వచ్చేవాడు సగనం కలిగి జీవించి అది దేవునికి ప్రియంగా నడవాలని పేతురు అక్కడ మనకు రాస్తూ ఉన్న కార్యం చూసుకున్నాం। ଏଠାରେ ଆମେ ଦେଖିଲୁ ପିତରଙ୍କର ପତ୍ରିକାରେ ସତ୍କର୍ମ କରିକି ଆମେ ଦୁଃଖ ସହ୍ୟ କରିବା ତେବେ ତା ଈଶ୍ୱରଙ୍କର ପ୍ରଶଂସାର ବିଷୟ ହେବ। ଏଥିପାଇଁ ତ ଆମେ ଆହୁତ ହେଇଛୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ପଦଚିହ୍ନ ଦେଇ ଗମନ କରିବା ଆଉ ସମସ୍ତ ଦୁଃଖ ଭୋଗ କରିବା, କାରଣ ସେ ଆମମାନଙ୍କୁ ఆదర్శ ଦେଖେଇଛନ୍ତି। మనకు లోకంలో శ్రమలు ఉండాది, బాధలు ఉండాది, ఆ దేవభక్తిగా నడిచిన వారంతా హింస పొందుతారని తిమోతికి రాస్తున్నారు। అలాంటి మనం కూడా దేవభక్తి నడిచినప్పుడు హింస వస్తుంది, సగనం కలిగి ఆ హింసమంతా భరించి విశ్వాసంలో జీవించి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలని కోరిక। ଆମମାନଙ୍କ ମଧ୍ୟ ଜଗତରେ ଦୁଃଖ ଅଛି, କ୍ଲେଶ ଅଛି, କଷ୍ଟ ଅଛି, ସଂକଟ ଅଛି, କିନ୍ତୁ ଆମେ ସହନ କରିବା। ଯେ ସଦ୍ଭକ୍ତି ଭାବରେ ଜୀବନ ବିତେଇବ ତାକୁ ହିଂସା କରିବେ ଲୋକମାନେ ତାଡ଼ନା କରିବେ, କିନ୍ତୁ ଆମେମାନେ ମଧ୍ୟ ଦୁଃଖ କଷ୍ଟ ଦେଇକି ସ୍ୱର୍ଗରେ ପ୍ରବେଶ କରିବାକୁ ପଡିବ। ଏହା ప్రభుଙ୍କର ବାକ୍ୟ ଆମକୁ ఆదేଶ ଦଉଛି। అలాంటి మనం జీవిస్తాం। యోబు ఆశీర్వాదపరం మనం కూడా పరలోకం చేరి దేవుడు మన కోసరం పొందిన ఆశీర్వాదం అక్కడ పోయి పొందుకుంటాం। దేవుడు వాక్యం దీవించిన గాక। ଆଉ ଆଇବ ଯେପରି ସେଇ ପ୍ରକାର ଜୀବନ ବିତେଇକି ସେ ଦ୍ୱିଗୁଣରେ ଆଶୀର୍ବାଦ ପାଇକି ସ୍ୱର୍ଗରେ ପ୍ରବେଶ କଲେ ଆମେ ମଧ୍ୟ ସେମିତି ଜୀବନ ବିତେଇବା ଆଉ ଆମକୁ ଯାହା ରଖାଯାଇଛି ସ୍ୱର୍ଗରେ ଆଶୀର୍ବାଦ ତାହା ପାଇବା। ପ୍ରଭୁ ଏଇ ବାକ୍ୟକୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ। शंकर भाई प्रार्थना करके